హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినీత కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పిండి తయారు చేసుకోవడానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా ఒక పెద్ద గిన్నెలోకి కేజీ రాగులు అయితే తీసుకోవాలి. కేజీ రాగులు కాస్ట్ 60 రూపీస్ అయితే పడుతుంది. ఈ గిన్నెలో నీళ్లు వేసుకొని శుభ్రంగా 6-7 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే మనకి రాగుల్లో దుమ్ము మట్టి ఉంటుంది, అదంతా పోయేంత వరకు క్లీన్ చేసుకోవాలి. మంచి క్వాలిటీ ఉన్న రాగులు తీసుకుంటే మనకి రాగిపిండి కూడా టేస్ట్ బాగుంటుంది. మామూలు రాగిపిండి కంటే స్ప్రౌటెడ్ రాగిపిండి టేస్ట్ ఇంకా బాగుంటుంది. శుభ్రంగా క్లీన్ చేసుకున్నాకైతే ఇలా ఉంటుంది. శుభ్రంగా కడిగిన తర్వాత రాగులు మునిగేంత వరకు నీళ్లు తీసుకొని 8 గంటలు మూత పెట్టేసి నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత ఒకసారి మూత తీసి శుభ్రంగా 3-4 సార్లు అయితే మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఈ రాగుల్ని ఒక వడగిన్నెలో వేసి పెట్టుకోవాలి. మనకి ఏమైనా ఎక్స్ట్రాగా నీళ్ళు ఉంటే అవంతా కిందకి జారిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ అంతా దిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రాగుల్ని మొలకలు రావడం కోసం క్లాత్లో వేసి పెట్టుకోవాలి. మీ దగ్గర కాటన్ టవల్స్ కానీ లేదా కాటన్ చున్నీ కానీ ఉంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ కాటన్ టవల్ అయితే తీసుకుని ఈ రాగుల్ని అందులో వేసి టైట్గా ఇలా ముడిలాగా వేసేయాలి. ఇలా ముడి వేసేసి అంతా ఒక దగ్గరకు తీసుకుని దీన్ని ఇదే గిన్నెలో పెట్టేసి పైన కొంచెం నీళ్లు చల్లుకోవాలి. ఇలా నీళ్లు చల్లేసి ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. 24 to 48 అవర్స్ అయితే పడుతుంది మనకి స్ప్రౌట్స్ రావడానికి. మొలకలు కొంచెం చిన్నగా వచ్చినా పర్లేదు అంటే 24 అవర్స్ తర్వాత ఓపెన్ చేసుకోవచ్చు. బాగా పెద్దగా స్ప్రౌటెడ్ అయ్యి ఉండాలి అనుకుంటే 48 అవర్స్ అయితే కంపల్సరీ ఉండాలి. మధ్య మధ్యలో కొంచెం క్లాత్ పైన వాటర్ చల్లుకుంటూ ఉండాలి. నేనైతే ఇక్కడ 24 అవర్స్కి తీసేసాను. ఇలా ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని ఎండలో 2 రోజులు ఆరబెట్టుకోవాలి. మీకు ఎండ రాదు అనుకుంటే ఫ్యాన్ కింద అయినా 2-3 డేస్ ఆరబెట్టుకోవాలి. ఇలా పూర్తిగా డ్రై అయిన తర్వాత వీటిని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న రాగుల్ని కొద్ది కొద్దిగా వేసుకొని లో ఫ్లేమ్లో 5 to 7 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల మనకి స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ అనేది మంచి ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి రాగి జావ కూడా చాలా ఫ్లేవర్గా ఉంటుంది. స్లో ఫ్లేమ్లో 5 నుండి 7 నిమిషాలు ఇలా వేయించిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇదే విధంగా అన్ని రాగుల్ని వేయించి చల్లారబెట్టుకోవాలి. వేయించిన రాగులు పూర్తిగా చల్లారిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద ప్లేట్ పెట్టుకొని అందులో ఒక జల్లెడ పెట్టుకొని ఈ రాగి పిండిని అంతా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వలన మెత్తటి రాగిపిండి అనేది కింద ప్లేట్లోకి వస్తుంది. ఈ జల్లెల్లో ఉండే నూకంటిది మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని ఇంకొక 2 సార్లు గ్రైండ్ చేసి ఆ రాగిపిండిని కూడా జల్లించుకోవాలి. మనం వేయించిన అన్ని రాగుల్ని ఇదే విధంగా జల్లించి వచ్చిన నూకను కూడా ఇంకొక 2 సార్లు మిక్సీ పట్టుకొని దాన్ని కూడా జల్లించి తీసుకోవాలి. చివరిగా మిగిలిపోయిన నూకని మనం దోశలు వేసుకునేటప్పుడు అందులో కలిపేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా చేసుకోవడానికి 1/2 అవర్ to 45 మినిట్స్ అయితే టైం పడుతుంది. మనకి హెల్దీగా రాగి పిండి అయితే రెడీ అయిపోయింది. అంతా ఒకసారి కలిపేసుకొని ఈ పిండి వేడి పూర్తిగా చల్లారిన తర్వాత గ్లాస్ జార్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 3 to 5 మంత్స్ వరకు అయితే నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ పిండితో రాగి జావ తయారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ రాగి పిండి వేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని 300 ml వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయ్యేలోపు మనం తీసుకున్న రాగి పిండిలో నీళ్లు వేసి ఉండలేవి లేకుండా కలిపి పెట్టుకోవాలి.
నీళ్ళు ఇలా మరిగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఇంకొకసారి కలిపి ఈ నీళ్ళల్లో వేసేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. దగ్గరే ఉండి స్పూన్తో కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే మనకి రాగి జావా ఉండలు కట్టేస్తుంది. 5 to 7 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. బాగా ఉడికించుకున్న తర్వాత మనకి రాగి జావా థిక్గా అవుతుంది. అప్పుడు హాఫ్ ఒక గ్లాస్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ ఇదే బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ బెల్లం వేసుకొని కలుపుకోవాలి. రాగి జావా బెల్లంతో ఇష్టపడే వాళ్ళు ఇలా తీసుకోవచ్చు. స్వీట్గా రాగి జావా అయితే రెడీ అయిపోయింది. సమ్మర్స్లో మనకి రాగి జావా బెల్లంతో కంటే మజ్జిగతో తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఒక బౌల్లో మజ్జిగ తీసుకొని మనం ఇందాక తీసి పెట్టుకున్న గ్లాస్లో రాగి జావ వేసేసి అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకొని అంతా ఒకసారి కలిపి గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, హెల్తీగా హైజీన్గా స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీంతో రాగి జావా, రాగి ముద్ద, ఇలా రాగి కేక్ కానీ రాగి దోశలు ఇలా చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.